అందరికీ ఆ విధంగా అదృష్టం రావాలి. మీలాగా టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండాలి. టాలెంట్ ఉంటేనే సరిపోదు, మీకు కొంచెం అదృష్టం ఉంటే అన్నీ కలిసి వచ్చి మీరు ఆ విధంగా వచ్చినాయి. అందరికీ ఆ విధంగా అదృష్టం రావాలి కదా. నిరుద్యోగి పనికిరాని వాడు అంటే అది పెద్ద స్టేట్మెంట్, ఆ విధంగా అనడం కరెక్ట్ కాదు. సరే చూద్దాం మొత్తం ఏమందో. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జెన్జీ నిరసనకారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి భాజపా ఎంపీ కంగనా రనౌత్ మరోసారి హాట్ కామెంట్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్పై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అతడు పనికిరాని వ్యక్తి అని మండిపడ్డారు. అతడి వయసులో తాను 2 జాతీయ అవార్డులు సాధించానని తెలిపారు. ఈ వ్యక్తి కోసం నెట్టింట వెతికాను. 28 ఏళ్ల విద్యార్థి అని వచ్చింది, కానీ నాకు నమ్మకం లేదు. అవును, నేను గత 2 ఏళ్లుగా నా రాజకీయాలు ఉండొచ్చు, కానీ 20 ఏళ్ళుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నా. అతడి వయసులో నేను 2 జాతీయ అవార్డు సాధించా. నిజమే, పార్లమెంట్ సభ్యురాలిగా నాకు పనిభారం ఎక్కువ ఉందని అన్నాను. ఎందుకంటే నేను ఎంపీని మాత్రమే కాదు, దర్శకురాలిగా, నటిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్గా, వ్యాపారవేత్తగా ఎన్నో విధులు నిర్వహిస్తున్నా. కానీ పనికిరాని నిరుద్యోగి అయిన నీలాంటి వ్యక్తికి ఏ వయసులోనైనా బిజీగా ఉండడం అనేది ఎప్పటికీ అర్థం కాదు. సౌరవ్, నీది వ్యక్తిగత సమస్యే, నువ్వు విద్యార్థివి కాదు. ఇకనైనా కొన్ని నైపుణ్యాలు నేర్చుకో అని కంగనా రనౌత్ మండిపడ్డారు. అటు సలహా కూడా ఇచ్చింది. సో కానీ కొన్ని వేలాది మంది, దేశవ్యాప్తంగా కొన్ని వేలాది మంది యువకులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు ఆ విధంగా చేస్తున్నప్పుడు అది సెంటిమెంట్ పైన వాళ్ళు కొట్టినట్టు అవుతుంది. కంగనా గారు, సో మీరు ఒక ఎంపీగా ఉన్నారు, ప్రస్తుతం ఒక నటిగా, దర్శకురాలుగా కంటే ప్రస్తుతం మీరు ఒక ఎంపీగా ఉన్నారు బీజేపీలో. సో కొంచెం బాధ్యతంగా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మనం చూసినాం విద్యార్థులతో పెట్టుకుంటే ఏమవుతుంది అనేది. సో ఇలాంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు, అంటే రెచ్చగొట్టేలాగా అయిపోతుంది. ఇది మళ్ళీ ఎక్కడికో దారి తీస్తుంది. నిరుద్యోగి పనికిరాని వాడు అనేటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. 28 ఏళ్ల వయసులో 2 నేషనల్ అవార్డు గెలుచుకున్నారంటే అది మీ అదృష్టం, మీ టాలెంట్ అంతా ఉంది. అందరికి అలా ఉండాలని లేదు కదా కంగనా గారు. సో సెంటిమెంట్ విద్యార్థులతో కావచ్చు, యువకులతో ఆ సెంటిమెంట్తో ఆ విధంగా చేయొద్దు. ఎందుకంటే ఇది కొన్ని లక్షలాది మందికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇది విద్యార్థులు అంటే, అక్కడ యువకులు అంటే, జెన్జీలు అంటే. సో వాళ్ళతోని మొన్న వాళ్ళ తప్పు ఉందో రైట్ ఉందో వెనకాల ఏదైనా వేరే కుట్ర ఏదైనా ఉండవచ్చు, కానీ వాళ్ళనిగా మొన్న మీ కేంద్ర మంత్రి రాజీనామా చేసిండు. మరి అలాంటి అక్కడ మళ్ళీ సెంటిమెంట్ పై కొడితే అది రెచ్చగొట్టినట్టు కాదా? అందరూ ఒకలాగా ఉండలేదు కదా. కొందరికి అదృష్టం ముందు కలిసి వస్తుంది, కొందరికి లేటుగా కలిసి వస్తుంది. కొంతమంది నిరుద్యోగులు 35, 36 తర్వాత కూడా ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. 40 ఏళ్ళ వయసులో కూడా ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అప్పుడు అదృష్టం కలిసి రాలేదు, ఆ టైంలో కలిసి వచ్చింది. సో నిరుద్యోగ ఉంటే పనికిరాని వాడు అని మేము ఎట్లా చెప్తాం కంగనా గారు? సో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. ఇలాంటి టైంలో ఇట్లాంటి వ్యాఖ్యలు సరికాదు, అది ఎక్కడికో వెళ్తుంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే మన దీనికి స్పందిస్తారు. సీజేపీ కావచ్చు, జంజీలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మళ్ళీ ఎటో పోతుంది. అల్టిమేట్గా అది ఒక భద్రత విషయంలో అది పెద్ద అది జరుగుతుంది. సో అంత అవసరం లేదు. ప్రభుత్వ పాఠశాలలో చికెన్ బిర్యానీ, విజయ్ సర్కార్ సంచలన ప్రతిపాదన, దేశంలోని తొలి రాష్ట్రంగా ఇది. చూద్దాం. సో దళపతి విజయ్ సీఎం అయినప్పటి నుండి ఆయన కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తా ఉన్నాడు. దానిలో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో చికెన్ బిర్యానీ తీసుకొస్తున్నాడట. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్లో భాగంగా విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ పెట్టేందుకు దాదాపు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ఈ పథకం అమలైతే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చికెన్ బిర్యానీ పెట్టిన రాష్ట్రంగా తమిళనాడు రికార్డు సృష్టించనుంది. సీఎం విజయ్ ఈ సంచలన ప్రతిపాదన అమలు చేసేందుకు సై అన్నట్లు సమాచారం. మధ్యాహ్న భోజన పథకంలో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ చేర్చాలనే ప్రతిపాదన వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. విద్యార్థుల్లో హాజరు శాతం పెంచడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్లను తగ్గించడం తదితర కారణాలు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు విద్యార్థులకు మరింత పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు పాఠశాలలపై ఆసక్తిని పెంచేందుకు సీఎం విజయ్ ఈ అంశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. సో ఇది చాలా మంచి నిర్ణయం నిజంగా చెప్పాలంటే కూడా.
ఇది మన తెలంగాణలో పొద్దున కూడా విద్యార్థులకు టిఫిన్